ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. చాలామంది ఏంటంటే తక్కువ ప్రైస్లో మాకు ప్రాపర్టీస్ కావాలని చెప్పేసి ఈ మధ్యలో చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. వాళ్ళ కోరిక మేరకు ఇవాళ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది, ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ ఉంది, ఫుల్ LRS పెయిడ్ అండి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా బొమ్మరిల్లా ఉంది. ప్రాపర్టీ మొత్తం చూడండి, చూస్తే మీరే అంటారు బొమ్మరిల్లు ప్రాపర్టీ మాకు ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేశారని. ఒకసారి ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు విశాఖ నగర్లో ఉందండి. మరి విశాఖ నగర్ ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? ఇది బడంగ్పేట్లో ఉంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకైతే ఈ ప్రాపర్టీ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. చూస్తున్నాం కదా, 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 150 square yardsలో చాలా బ్యూటిఫుల్గా లేట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ ఉంది, చూస్తున్నారు కదా, 30 feet రోడ్ ఉంది. చుట్టూ ఆల్రెడీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నాయి. ఇది ఏంటంటే బడంగ్పేట్ మున్సిపాలిటీకి చాలా నియర్ బై అయితే ఉందండి. ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్, రోడ్డు 30 feet, మనకు డైమెన్షన్స్ 22.5 x 60 అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పి లాస్ట్కి నేను ప్రైస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఫస్ట్ లోపలికి ఎంటరడానికి మనకు 10 feet గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ కూడా లేటెస్ట్ అయితే తీసుకున్నారు. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ మన లోపలికి ఎంటర్గానే పార్కింగ్ అయితే తీసుకున్నారండి. పార్కింగ్ అయితే మంచిగా లేటెస్ట్గా సూపర్గా తీసుకున్నారు. మంచిగా ఒక ఇనోవా అలాంటి వెహికల్ కూడా పడుతుంది, లేకపోతే చిన్న వెహికల్ అయితే బైక్, కారు రెండు కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంత మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఇక మనకు పైన పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకుంటే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మంచిగా లైట్స్ ఎవ్రీథింగ్ పెట్టినారు. మనకు పార్కింగ్లో కింద కంప్లీట్ మొత్తం గ్రానైటే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు సింహద్వారం తీసుకుంటే చూసినా కదా, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. సింహద్వారం చాలా గ్రాండ్గా ఇచ్చినారు. చుట్టూ కూడా మనకు టైల్స్ అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా. లేటెస్ట్గా టైల్స్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అదే ట్రెండ్ను వీళ్ళు కూడా ఫాలో అయినారన్నమాట. చాలా బాగుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక 3 feet గల్లీ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం కాకుండా 3 feet గల్లీ బిల్డింగ్ చుట్టూ అయితే తీసుకున్నారు. వాస్తు ప్రకారం ఈశాన్యంలో బోర్ కూడా లాస్ట్కి వేసినారు. సంపు కూడా అక్కడే ఉందండి. ఇక మనకు నెక్స్ట్ డోర్స్ విషయానికి వస్తే ఒకసారి మీరే చూడండి ఎంత బాగున్నాయో. డోర్స్ కూడా ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏవైతే వీళ్ళు మనకు హ్యాండిల్స్ యూజ్ చేసినా ఇవి కూడా బ్రాస్తో తీసుకోవడం జరిగింది. పైన మనకు చూస్తుంటే ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంది. రెడీ టు వాక్ పై ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవుదామండి. ఎంటర్గానే చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. కింద మొత్తం కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. మంచిగా పైన చూస్తే నీట్ ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. హాల్లో మనకు ఒకసారి టీవీ నీట్ చూడండి, ఎంత పెద్ద టీవీ పెట్టుకోవచ్చు మీరే చూడండి. చుట్టూ లైట్స్ కానీ, ప్రొఫైల్ లైట్స్ కానీ, మనకు వుడ్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చూస్తున్నా డ్రాస్ కూడా మంచి డ్రాస్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. అంత లేటెస్ట్గానే అండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నేను వీడియోలో ఎంత చెప్పినా తక్కువనే, మీరు లైవ్కి వచ్చి చూస్తే చాలా బాగా నచ్చుతుంది. ప్లస్ ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట. ఇక విండోస్ విషయానికి వస్తే 5x4 విండోస్, UPVC విండోస్, ప్లస్ చుట్టూ కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారండి. మంచిగా మెష్ డోర్స్ తీసుకున్నారు, గ్లాస్ డోర్స్ తీసుకున్నారు. ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, మంచి వెంటిలేషన్, చల్లని గాలి కూడా వస్తుంది అనమాట. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా 100% వాస్తుతోని ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ ఇక చూస్తున్నారు కదా, హాల్ నుంచి మనం డైనింగ్కి వెళ్ళడానికి ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారండి. వుడ్ వర్క్ చేయించుకునే అవసరం లేనంతగా అంత బాగా తీసుకున్నారు. ఇక్కడ మనం టాయ్స్ కానీ, లేదంటే మంచిగా బొకేస్ కానీ, ఫ్లవర్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగా అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డైనింగ్ సెక్షన్ అనమాట. డైనింగ్ సెక్షన్ కూడా ఈజీగా 8 to 10 members కూర్చునే అంత పెద్దగా అయితే ఈ డైనింగ్ అయితే ఉందండి. చూస్తున్నారు, మేము చెప్పడం కాదు, మీరే చూడండి అంత స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. పైన తీసుకుంటే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 4x4 విండోస్ కూడా తీసుకున్నారు. 4x4 UPVC విండోస్, చుట్టూ ఫోటో ఫ్రేమింగ్. వాస్తు ప్రకారం ఇక్కడ మనకు డోర్ కూడా తీసినారండి. డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం అనేది లేకుండా అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ.
ఒకసారి ఏం చేద్దామంటే బ్యాక్ సైడ్ పోవడానికి ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారు. ఆ డోర్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా. చూస్తున్నది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి డోర్ అన్నమాట. డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ 3 feet గల్లీ కూడా ఉంది. గల్లీలో మనకి ఇక్కడ ఈశాన్యంలో ఏంటంటే బోర్ అయితే తీసుకున్నారండి. పక్కకి మనకి ఇక్కడ సంప్ కూడా తీసుకున్నారు. సంప్ కూడా 5000 liters క్యాపబుల్గా సంప్ అనమాట. లాస్ట్కు వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. లాస్ట్కు వాష్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు డైనింగ్లోనే పూజా గది కూడా తీసుకున్నారు. ఒకసారి పూజా గది చూడండి. పూజా గది కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే మంచిగా తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. మంచి ఒక విండో కానీ అదేవిధంగా కింద మన గ్రానైట్తో కానీ ఎవ్రీథింగ్ అయితే మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ పూజా గది పక్కకే యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్ తీసుకున్నారు. మంచిగా గ్రానైట్ ప్లాట్ఫామ్, యూపీవీసీ విండోస్ అండి. యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. చుట్టూ కూడా టైల్స్ తీసుకున్నారు. ఇక షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. ఎగ్జాస్ట్ కానీ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ మంచిగా షింక్ కూడా ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా 100% వాస్తు కోసం గ్యాప్ కూడా వదిలిపెట్టినారు. అంటే ఓనర్ కంప్లీట్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎన్ని చూసుకుంటాడో అన్ని వీళ్ళు కేర్ తీసుకొని ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది 2 BHK అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే వెళ్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా, ఇది 10/11 అయితే ఈజీగా ఉంటుందండి. అంత స్పేషియస్గా ఉంది. కింద గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా 4x4 యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా యూపీవీసీ విండోస్. ఇక్కడ బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకు షెల్ఫ్స్ కూడా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఇక మనకు ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. మరి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మన గ్రీజర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఇక్కడ వరకు మన హెడ్ పై వరకు అంటే ఈజీగా 6.5 feet వరకు అయితే తీసుకున్నారండి. మనకు ఒక విండో కూడా పైన అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు. చాలా బాగా తీసుకున్నారండి. ప్రాపర్టీ చాలా బాగుంది. మంచి లొకేషన్లో ఉంది. లైవ్లో వచ్చి చూడండి మీరు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ కామన్ బాత్రూమ్ చూడండి. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారండి. చూస్తున్నారా, ఇది కూడా చాలా బాగా నీట్గా అయితే తీసుకున్నారు. దీని కూడా గ్రీజర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. మరి డైనింగ్ పక్కకే ఇక్కడ సింక్ కూడా పెట్టుకోవడానికి అలా కూడా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద మంచి గ్రానైట్ తీసుకున్నారండి. విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ పెద్దవి తీసుకోవడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూస్తే మంచి లీవ్స్తో లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక పెయింటింగ్స్ వస్తే లైట్ కలర్స్ అండి. బ్యూటిఫుల్గా లేటెస్ట్ లైట్ కలర్స్ ఏవైతే ట్రెండ్ నడుస్తుందో ఆ కలర్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన లో రూఫ్ చూడండి ఒకసారి. లో రూఫ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. అంటే అన్యూజ్డ్ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ మనం దానిలో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ప్రాపర్టీ అయితే మనం క్లియర్గా ఒకసారి చూసాం కదండి. ఒకసారి ఏం చేస్తామంటే టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తానండి. మనకు పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ దగ్గర ఇంకోటి వాష్ ఏరియా ఉంది. అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉందండి స్టెప్స్ కింద. చాలా బాగుంది. స్పేషియస్ ఉంది. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి ఇక్కడ చూసుకుంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గ్లాస్ విండోస్ యూపీవీసీ తీసుకున్నారు. ఇక్కడ కూడా తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ పైన హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. హెడ్ రూమ్స్ మంచి రేకులతో అయితే తీసుకున్నారండి. మనకు వర్షం పడ్డప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, మనం వచ్చేసి టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి ఎంటర్ కాగానే కింద ఫస్ట్ ఫ్లోరింగ్ అనేది చూద్దామండి. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ విత్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించడం జరిగిందండి. ఇక పిల్లర్ విషయానికి వస్తే దీనికి ఇన్ ఫ్యూచర్ ఒక 2 floors వేసుకున్న ప్రాబ్లం లేకుండా పెద్ద పిల్లర్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి దిమ్మె కూడా కట్టడం జరిగిందండి. ప్రాపర్టీ చుట్టూ ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి మీరు. నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్ పళ్ళు ఒకసారి మీకు క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి విశాఖ నగర్ బడంగపేటలో ఉందండి. 150 square yards, 22.65 × 60 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉందండి. 1300 SFT అన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ఇక నియర్ బై స్కూల్స్ విషయానికి వస్తే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. కాలేజ్ విషయానికి వస్తే మంచి కాలేజెస్ ఉన్నాయి. అదే హాస్పిటల్ విషయానికి వస్తే మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది ఎల్బీనగర్ మెట్రోకు నియర్ బై ఉందండి. మనకి ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ కానీ క్యాబ్ ఫెసిలిటీస్ కానీ స్కూల్ బస్సెస్ అయితే ఆల్రెడీ వచ్చిపోతూనే ఉన్నాయండి. మీ పిల్లలకు స్కూల్ కూడా ప్రాబ్లమే లేదు. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. 150 square yards అండి.
ప్రాపర్టీ. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 45,000 to 50,000 అయితే నడుస్తుంది. మీరు క్రాస్ చెక్ కూడా ఇక్కడికి వచ్చి నియర్ బై అయితే తెలుసుకోవచ్చు అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి జస్ట్ 15 days మాత్రమే అవుతుందన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. డైరెక్టర్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు లేరు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 95 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి వాళ్ళు లేరన్నమాట. దీనికి 80% లోన్ కూడా వస్తుందండి. ఇది కంప్లీట్ ఏంటంటే పర్మిషన్తో కట్టిందనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. LRS ఫుల్ పేడ్ అనమాట. సో ఇది GHMC కిందకి వస్తుంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. విశాఖ నగర్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.